వైసీపీ అధ్యక్షుడు జగన్ కూటమి సర్కార్ని ఎదుర్కోవటానికే నానా బాటలు పడుతున్నారు. అంతకంటే సొంత పార్టీని రక్షించుకోవటమే పెద్ద టాస్క్గా మారింది ఆయనకి. పార్టీని వీడుతున్న కీలక నేతల్ని నియంత్రించలేకపోతున్న జగన్ ఆఖరికి కడప కార్పొరేటర్లను కాపాడుకోవటానికి స్వయంగా బుజ్జగింపులకు దిగుతున్నారు. ఇవి చాలదన్నట్లు పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఆయనకు రోజు రోజుకి తలనొప్పిగా మారుతుండగా ముందు ఆ తలనొప్పి వదిలించుకోవటంపై జగన్ దృష్టి పెడతారని తెలుస్తోంది. ఇంతకీ చెల్లెల్ని సైలెంట్ చేయడానికి ఆ అన్నయ్య గీస్తున్న స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అదే సమయంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో అరాచక పాలన సాగించిన వైసీపీ అధ్యక్షుడు జగన్కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జగన్ వెంట ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతూ జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వైసీపీకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకుని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల దూకుడు వైసీపీకి మరింత మైనస్గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా తన చెల్లి షర్మిల దూకుడుకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రయత్నాలు ఆరంభించారట. ముఖ్యంగా ఆమెను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు ఢిల్లీలో తనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీలోని ఒకరిద్దరు సీనియర్ నేతలకు వైసీపీ కండువా కప్పి షర్మిలకు చెక్ పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. షర్మిల నాయకత్వంపై కొంతకాలంగా కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె తీరు, వ్యవహార శైలిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారంట. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నారని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. అదే అదునుగా భావిస్తున్న జగన్ కాంగ్రెస్ పెద్దల్లో తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా షర్మిలను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టిన రాహుల్ గాంధీ తాజా పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమ్మకమైన ముఖ్య నేతల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోని ఓ సీనియర్ నేత, తెలంగాణకు చెందిన ఓ కీలక నేత ఏపీ కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రాహుల్కు నివేదిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జగన్కు ముఖ్య అనుచరులుగా పేరున్న నేతలు సైతం వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలోని ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా రాహుల్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు పలువురు వైసీపీ నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని జగన్ తీరుతో విసిగిపోయిన కొందరు వైసీపీ నేతలు రాహుల్ టీంకు చెప్పినట్లు తెలుస్తోంది. వారంతా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటూ ఉండటం విశేషం. మొత్తానికి షర్మిలకు చెక్ పెట్టాలని చూస్తున్న జగన్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఏమో కానీ అవి ఆయనకే బూమ్రాంగ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.